హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టుల కోసం భారతదేశం శ్రీలంకకు మొదటి చెల్లింపును అందజేస్తుంది. భారత హై కమిషనర్ సంతోష్ ఝా గురువారం నాడు ఉత్తర జాఫ్నాలోని 3 శ్రీలంక ద్వీపాలలో హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టుల కోసం మొదటి చెల్లింపును అందజేశారు. వీటిని భారత గ్రాంట్ సహాయం $11.10 లక్షల కింద అమలు చేస్తున్నారు. డెల్ఫ్ట్, నైనాతీవు మరియు అనలైతీవు దీవులలో హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన వ్యవస్థను వ్యవస్థాపించే ప్రాజెక్టులు భారత గ్రాంట్ సహాయం కింద అమలు చేయబడుతున్నాయి. డెల్ఫ్ట్, నైనాతీవు మరియు అనలైతీవు దీవులలో హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టుల కోసం మొదటి చెల్లింపును విద్యుత్ మరియు ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ సులక్షణ జయవర్ధన మరియు శ్రీలంక సస్టైనబుల్ ఎనర్జీ అథారిటీ (SLSA) చైర్మన్కు అందజేసినట్లు ఇక్కడ భారత హైకమిషన్ తెలిపింది. ఎక్స్ పై ఒక పోస్ట్లో, జాతీయ గ్రిడ్తో అనుసంధానించబడని 3 దీవుల ప్రజల ఇంధన అవసరాలను తీర్చడం ఈ ప్రాజెక్టు లక్ష్యం అని పేర్కొంది. 3 ద్వీపాలు తమిళనాడుకు సమీపంలో ఉన్నాయి. ప్రాజెక్ట్ కోసం అవగాహన ఒప్పందం 2022లో సంతకం చేయబడింది. భారతదేశం లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా ప్రారంభంలో కాంట్రాక్ట్ను అందించిన చైనా వెంచర్ను ఇది భర్తీ చేసింది. 2021లో, చైనా హైబ్రిడ్ ఎనర్జీ ప్లాంట్లను స్థాపించే ప్రాజెక్ట్ను తాత్కాలికంగా నిలిపివేసింది. మూడవ పక్షం నుండి భద్రతాపరమైన ఆందోళనలను ఉటంకిస్తూ, భారతదేశం దాని స్థానంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నివేదికల మధ్య. న్యూస్వైర్, ఎల్కే న్యూస్ పోర్టల్ ప్రకారం, 3 సైట్లలో ప్రారంభ పని ప్రారంభించబడింది మరియు ప్రాజెక్ట్ మార్చి 2025 నాటికి పూర్తి చేసి ఏప్రిల్ 2025 చివరి నాటికి అప్పగించాలని షెడ్యూల్ చేయబడింది.